నమస్తే. ఈ వీడియోలో మనం స్ట్రైట్‌గా మాట్లాడాల్సిన టాపికే మాట్లాడదాం. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఎవరికైతే బిజినెస్‌లో అద్భుతాలు చూడాలి, జనాకర్షణ బాగుండాలి, ధనాకర్షణ బాగుండాలి, అన్‌లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, అలాగే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఇంకా రావాలి, మాకు కొత్త ప్రాజెక్ట్స్ రావాలి, బిజినెస్‌లో మార్కెట్‌లో మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏ స్విచ్ బోర్డ్‌ని పట్టుకుంటే మీరు లైఫ్‌లో అంటే మీ బిజినెస్‌లో ఎదుగుతారనేది ఒకసారి చూద్దాం. జనరల్‌గా బిజినెస్‌కి సంబంధించి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకున్న లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరికైనా బిజినెస్ స్లోగా నడుస్తుంది, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్‌లో గ్రోత్ లేదు, బిజినెస్ కూడా ఒకప్పుడు బాగా నడిచింది, ఇప్పుడు నడవట్లేదు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో మేనిఫెస్టేషన్ చేసే ముందు మీకున్న ఎనర్జీస్‌ని క్లెన్స్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్‌లో మంచిగా నడవట్లేదు అన్నప్పుడు మనం చేయాల్సిన స్విచ్ కూడా ఒకటి ఉంది. అంటే బిజినెస్‌లో లాసెస్ వస్తున్నాయి, మంచిగా నడవట్లేదు, పార్ట్నర్‌షిప్‌లో ఇబ్బందులు వచ్చాయి, అంతేకాకుండా నా బిజినెస్‌లో నాకే మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికో లేకపోతే వేరే విధంగా ఉన్న డబ్బుని వేరే విధంగా వాడేసాము, ఇప్పుడు మళ్ళీ బిజినెస్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు ఇంకా డబ్బులు కావాలి, బట్ నా దగ్గర డబ్బులు లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ ఇంకా తీసేయాలేమో, ఇది ఇంకా నడవదేమో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ స్విచ్ బోర్డ్ వాడాలో చూద్దాం. పోవర్టీ క్యాన్సిల్. POVERTY. పోవర్టీ హైఫన్ క్యాన్సిల్. CANCEL. క్యాన్సిల్. పోవర్టీ క్యాన్సిల్. పోవర్టీ అనేది క్యాన్సిల్ అనే వర్డ్ మీకున్న అప్పులు కానివ్వండి, బిజినెస్లో ఉన్న ఇబ్బందులు కానివ్వండి, బిజినెస్ సరిగా నడవకపోవడం కానివ్వండి, పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి అన్న వాళ్ళు కానివ్వండి, ఇంక ఈ బిజినెస్ మూసేయాలేమో, మన వల్ల అవ్వట్లేదు, సేల్ లేదు, ప్రతిసారి నేనే చేతి డబ్బులతో నడిపించాల్సి వస్తుంది, ఇంకా నా వల్ల కాదు, జీరో స్టేజ్కి వచ్చాను అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్ వల్ల అప్పుల పాలైపోయాం అనుకున్న వాళ్ళు కానివ్వండి, సింపుల్గా ఫాలో చేయండి. పోవర్టీ క్యాన్సిల్. ఈ వర్డ్ ఎప్పుడు చేయాలో చెప్తాను. ఇది ఎప్పుడంటే అప్పుడు చేసేది కాదండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే బిజినెస్కి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ చేస్తామో, అంటే మన బిజినెస్ బాగుండాలి, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండాలి, మనీ అట్రాక్షన్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ని, మీకున్న అప్పుల్ని, మీకున్న రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ డబ్బులు మీకు తిరిగి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పలానా వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్షిప్లో ఉండి మీరు క్విట్ అయిపోయారు బట్ ఆ డబ్బులు వెనక్కి రావట్లేదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సింది డబ్బు, ఆర్ స్ట్రక్ అయిపోయిన డబ్బు, ఆర్ స్టాక్ రూపంలో స్టాక్ ఉంది, మేము అది మనీగా కన్వర్ట్ చేసుకోవాలి, బిజినెస్ బాగుండాలి అనుకునే వాళ్ళు ఏదైనా సరే ఎవరైనా సరే పోవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ని బ్లాక్ కలర్ పెన్తో, బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేయాలి, వేరే కలర్ ఏది పనిచేయదు. పోవర్టీ క్యాన్సిల్ అనే వర్డ్ బ్లాక్ కలర్ పెన్తో 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఓకే. రాసేసిన తర్వాత పోవర్టీ క్యాన్సిల్ అని చెప్పి 109 సార్లు ఖచ్చితంగా జపం చేయండి. ఓకే. చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు రాసిన పేపర్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఆ పేపర్ని కాల్చేయండి. మీరు విన్నది నిజమే, ప్రతిరోజు బుక్ నుంచి చించేసి ఆ పేపర్ని బర్న్ చేయండి. ఓకే. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలో చెప్పాలా? ఈ ప్రాసెస్ ఎప్పుడు చేస్తారంటే, పౌర్ణమి అయిపోయిన 3వ రోజు. ఓకే. పౌర్ణమి అయిపోతుంది కదా, పౌర్ణమి గడిచిన 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ మొదలుపెట్టి అమావాస్య రోజు వరకు కూడా ఈ పని చేయండి. ఏం చేస్తారు? చక్కగా బ్లాక్ కలర్ పెన్ తీసుకుంటారు, క్యాపిటల్ లెటర్స్లో పోవర్టీ క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ మొదలుపెట్టి కింద వరకు కూడా 28 సార్లు రాస్తారు. రాసిన తర్వాత దేవుడా నాకున్న అప్పులు కానివ్వండి, నా దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే అంటే మన దగ్గర చాలా రోజుల నుంచి స్టోర్ అయిపోయి ఉంటుంది కదా, ఈ స్టాక్ సేల్ అయిపోవాలి, నా అప్పులు తీరిపోవాలి, నా బిజినెస్ బాగా నడవాలి, కానీ నడవట్లేదు, ఆ నడవకపోవడానికి ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి అనుకుని ఆ పేపర్ చించిన తర్వాత ఇలా ట్రే చేసుకుని దాన్ని బర్న్ చేసేయండి. బర్న్ చేసిన తర్వాత మనకు ఆ బూడిద వస్తుంది కదా, యాషెస్ వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి ఎక్కడా కూడా కింద పడకుండా, చిన్నది కూడా కింద పడకుండా ఫ్లష్ అవుట్ చేసేయండి. షింక్లో వేసేసి ఫ్లష్ అవుట్ చేసేయడం, లేదంటే ఏదైనా వాష్రూమ్లోకి తీసుకెళ్ళి వాష్ ఏరియాలోకి తీసుకెళ్ళి ఫ్లష్ అవుట్ చేసేయడం చేసేయండి. ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి.
పౌర్ణమి అయిన రెండో రోజు నుంచి, పౌర్ణమి అయిపోయిన రెండవ రోజు నుంచి అమావాస్య రోజు వరకు చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల ఈ 15 రోజుల పీరియడ్ ఏంటంటే మన బిజినెస్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఈ మూన్ ఫేజ్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైతే మనకి లైఫ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి, మనం హ్యాపీగా ఉండడానికి వీలు లేకుండా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇకపోతే అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎనర్జీస్ అనేవి క్లియర్ చేసేసాం. ఇప్పుడు అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి విపరీతమైన ధనాకర్షణ అలాగే జనాకర్షణ ఆకర్షణ బిజినెస్ పెరగడానికి ఏం చేయాలి? ఫైండ్ డివైన్, FIND, ఓకే, FIND -డివైన్, DIVINE, డివైన్. ఫైండ్ డివైన్ అనే వర్డ్ని 109 టైమ్స్ టాప్ టు బాటమ్ రాయండి. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఇన్ కేస్ మాకు 109 సార్లు రాయాలి అని అంటే మాకు రాసేంత టైం ఉండదు అనుకునే వాళ్ళు 28 సార్లు రాయొచ్చు. ఏ పెన్తో రాయాలి? గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించుకుని గ్రీన్ కలర్ పెన్ మాత్రమే యూజ్ చేయండి. గ్రీన్ కలర్, గ్రీన్ రిలేటెడ్ టు బిజినెస్, బిజినెస్ రిలేటెడ్ టు గ్రీన్, అంత పవర్ఫుల్ అన్నమాట. ఓకే, గ్రీన్ మనీ, బిజినెస్ అలాగే బిజినెస్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది గ్రీన్ కలర్. కాబట్టి గ్రీన్ కలర్ పెన్తో ఫైండ్ డివైన్ అని క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత 109 సార్లు కానివ్వండి, లేదా మీకు ఎక్కువ సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రాయండి. ఇది మీ సేల్స్ని పెంచుతుంది, బిజినెస్ అట్రాక్షన్ పెరుగుతుంది, బిజినెస్లో ఏదైనా అప్పుల్లో కూరుకుపోతే దాని నుంచి బయటకు తీసుకొస్తుంది. డిఫరెంట్ ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెంచడంతో పాటుగా ఒక బిజినెస్ అట్రాక్షన్ పర్సన్గా మిమ్మల్ని సొసైటీలో ఒక మంచి పర్సన్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డౌట్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీరు ఎన్నిసార్లు రాయాలి, ఏ కలర్ పెన్తో రాయాలి, అలాగే క్యాపిటల్స్లోనా స్మాల్ అనేది ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఆల్ ది బెస్ట్.